సిద్ధం అన్నాము, ఎప్పుడో స్టార్ట్ చేశాము. ఎందుకంటే అతను చెప్పాడు పేదలకు పెత్తందారులకు అని. ఎవరు పేదలు, ఎవరు పెత్తందారులు? ఓటర్ మహాశయులందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొంగాటం గ్రామానికి రావడం, ఈరోజు మీరు ఇంతమంది ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన సోదరులు ఈ గ్రామ పంచాయతీలో గత 5 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం కానీ జరిగినటువంటి దాఖలాలు లేవు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు తప్పించి ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేయలేదని చెప్పి ఇప్పుడే కూడా ఈ గ్రామ నడిబొడ్డున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా ఒక సవాల్ కూడా విసరడం కూడా జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మాట తప్పను, మడమ తిప్పను, పులివెందల పులి. ఎక్కడికి వచ్చినా గతంలో ఈ మాటలే విన్నాం. ఆ రోజు ప్రతి వీధి చివరిలో ఆయన మీటింగ్ పెట్టినప్పుడు నేను అధికారంలోకి వస్తానే మొట్టమొదటగా మద్య నిషేధం చేస్తానన్నాడు. ఈరోజు మద్య నిషేధం మాట దేవుడరికి కానీ పూర్తిగా మద్యాన్ని విపరీతమైన రేట్లు పెంచి ఆ మద్యం నాసిరక మద్యం ఇచ్చి ప్రజల ఆరోగ్యాలతో, ప్రజల ప్రాణాలతో చెలగాడమాడినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవునా కాదని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఆయన నాకు అధికారం ఇస్తే, ఒక్క అవకాశం ఇస్తే పూర్తిగా కూడా రేట్లన్నీ తగ్గించేస్తాను అని చెప్పి చేతులు కిందకది మాట్లాడాడు. ఈ 5 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం పెంచని విధంగా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని చెప్పే సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. పక్క రాష్ట్రాలతో డీజిల్ పెట్రోల్ ధరలు నేను తగ్గించేస్తాను, సమానంగా పెడతానన్నాడు. మనకంటే ఈ కొంగాటం గ్రామానికి కానీ, వీకోటకు కానీ మనకంటే కర్ణాటక పెట్రోల్ బంకులు ఉన్నాయి, కర్ణాటక మందు షాపులు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం డీజిల్ పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు ఎక్కడ తగ్గించాడో జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు, ఆస్తి పన్నేశాడు. కనీసం చెత్తకు కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పి అన్ని రకాలుగా ప్రజల మీద భారం వేశాడు. అదే కాకుండా నేను రైతుల కోసమే పుట్టా, రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నాకు ఓటేయండి, ఈ ప్రభుత్వాన్ని రైతు ప్రభుత్వం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాల్లో డ్రిప్ ఇరిగేషన్ పైపు ఒక మూర పైప్ అయినా నువ్వు ఇచ్చినటువంటి దాఖలాలు ఈ రైతులకు ఉన్నాయా చెప్పగలవా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతంలో మనం అందరం కూడా సెరికల్చర్ పండించే రైతులు ఉన్నాం ఇక్కడ ఎక్కువ. 5 సంవత్సరాలకు ముందు కేజీకి 50 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తా ఉన్నాం, చంద్రంకులకు సబ్సిడీ కింద ఇస్తా ఉన్నాం, దానికి కావలసినటువంటి మందులు ఇస్తా ఉన్నాం, మనకు కావలసినటువంటి ఆ యొక్క బిల్డింగులు కట్టుకోవాలంటే సబ్సిడీ కింద ఇస్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో వేపపిండి, కానకపిండి, అదే కాదు ఈజీఎస్ కింద, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటితే కూడా డబ్బులు ఇస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ₹1 కూడా ఇన్సెంటివ్ ఆ యొక్క రైతులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ప్రభుత్వంలో చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే రాయలసీమను సస్యశ్యామలం చేస్తా, సాగునీరు తాగునీరు అందిస్తా, నేను పోలవరాన్ని కంప్లీట్ చేస్తా, అది చేస్తేనే
ఇక్కడ నేను నీళ్ళు ఇస్తా అని చెప్పావు. 2019 ఎన్నికలైతే 2020లో నీ మంత్రి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు గుర్తున్నాయా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. 2022లో నీ యొక్క మంత్రి మాట్లాడిన మాటలు గుర్తున్నాయా? 2023లో నీ మంత్రి మాట్లాడిన మాటలు గుర్తున్నాయా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు పోలవరాన్ని దాదాపు 70% పూర్తి చేసి అంద్రీనీవా నీళ్లు దాదాపు మన వీకోట బార్డర్ దాకా తీసుకొస్తే నీకు 5 సంవత్సరాలు కుంభకర్ణుడు మాదిరి నిద్రపోయి మొన్న నీళ్లు తీసుకొచ్చి రామగొప్పం కాడు వదిలి ఆ గేట్లు కూడా మళ్ళా ఎత్తుకొని పోయినావు కదా జగన్మోహన్ రెడ్డి. రైతులకు ఏమి ముఖం పెట్టుకొని అడగలవో చెప్పగలవా అని అడుగుతా ఉన్నా. అన్ని రకాల మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం. ట్యాక్సులు కట్టాలంటే మొత్తం కర్ణాటక ట్యాక్సులు కట్టాలా, మందు కావాలంటే కర్ణాటకలో కొనుక్కోవాలా, డీజిల్ పెట్రోల్ కావాలంటే కర్ణాటకలో కొనుక్కోవాలా. కనీసం మనకు ఉండే ఇసుక మనం ఎక్కడ పెట్టుకునేదానికి లేదు, దాన్ని కూడా కర్ణాటకకు పంపించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడా లేదా, మీ యొక్క నాయకులు చేస్తా ఉన్నారా లేదా సమాధానం చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. కనీసం చెరువులో మట్టి తోలుకోవాలంటే కూడా ఈరోజు ఆ పార్టీ నాయకులే తోలుకోవాలా, మిగతా ఎవరు సామాన్యమైనటువంటి ప్రజలు ఒక్కరు కూడా ఇంటికి మట్టి తోలుకునే పరిస్థితి అయినా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా కూడా నాశనం చేశావు. యువకుల కోసం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, నేను యువకుడు, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, నాకు యువ రక్తం ఉంది, యువకుల కోసం పనిచేస్తా, నేను అధికారంలోకి వస్తానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, 2,30,000 ఉద్యోగాలు ఇస్తా, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తెస్తా, పెట్టుబడులు తెస్తా, అందరికీ ఉపాధి కల్పిస్తానని చెప్పి ఈదులు మాట్లాడితే ఎక్కడ పోయింది జగన్మోహన్ రెడ్డి నీ జాబ్ క్యాలెండర్? ఎక్కడ పోయింది జగన్మోహన్ రెడ్డి నీ 2,30,000 ఉద్యోగాలు? నువ్వు ఇచ్చినావు వాలంటరీ ఉద్యోగాలు 5,000, వాటిని కూడా పాపం వాళ్ళను బెదిరించి భయపెట్టి నువ్వు రాజీనామా పెట్టు అని దినము రాజీనామా పెట్టే పరిస్థితి ఉంది. మొన్నటిదాకా అయినా పాపం జగన్ రెడ్డికి ఆ వాలంటీర్లైనా 5,000 ఇస్తే వాళ్ళైనా కృతజ్ఞతతో ఓట్లేస్తారని అనుకున్నాం, కానీ నిన్నటికి నిన్న ఆ వాలంటీర్లు కూడా ఈ జగన్ రెడ్డికి మేము ఓటేయము, మా ఉద్యోగాలు బలంగా దొరికినాడు, చంద్రబాబు నాయుడు మమ్మల్ని కొనసాగిస్తానంటా ఉన్నాడు, 5,000 10,000 జీతం ఇస్తా ఉన్నాడు, మేము చంద్రబాబు నాయుడికే ఓటేస్తామని నీ వాలంటీర్లు చెప్తా ఉంటే సిగ్గుపడాలని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను అందరినీ కూడా నాశనం చేసింది. ఈ ఊర్లో మనకు ముస్లిం సోదరులు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మైనారిటీలకు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏలో మనం కలిసిన తర్వాత కర్ణాటక మంద ఆంధ్ర మంద కొంచెం ముస్లిం సోదరులకు నేను ఈ సందర్భంగా కొన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గమనండి, ముస్లిం సోదరులకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి ముస్లిం సోదరులు ఆలోచించండి. ఈరోజు తెలుగుదేశం జనసేన ఎన్డీఏలో కలిసి ఈరోజు పోటీ చేస్తున్నాం. జనసేనలో ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది యువకులు జనసేన పార్టీలో ఉన్నారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు యువకుల కోసరం, యువకుల భవిష్యత్తు కోసరం, ఈ రాష్ట్రం కోసరం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం. ఈ యొక్క రాష్ట్రాన్ని జగన్ రెడ్డి నాశనం చేశాడు, దాన్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. అందుకే ఏమీ ఆశించకుండా నేను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తానని మాట్లాడినటువంటి నిజాయితీ కలిగిన మగోడు మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొక పక్క ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తా ఉందని, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసరం కేంద్రంలో సఖ్యతగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు
కేంద్రంతో కలిసి వెళ్తున్నాం. అందుకే ఈ రోజు ఎన్నికల్లో ధైర్యంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నడుపుకోగలుగుతున్నామని చెప్పి అర్థం చేసుకోమని చెప్పి సందర్భంగా కూడా కోరుకుంటా ఉన్నా. ఈ రోజు జగన్ రెడ్డి మొత్తం వ్యవస్థలంతా కంట్రోల్ పెట్టుకున్నాడు. ఈ రోజు ఎస్పీలు అందరూ కూడా సిఎస్లు, డీజీపీలు, ఇంటెలిజెన్స్ డీజీలు వీళ్ళందరూ కూడా ఈ రోజు ఆ వ్యవస్థలన్నీ కంట్రోల్ వచ్చాయంటే ఈ రోజు 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ రోజు కంట్రోల్ వచ్చి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేటువంటి పరిస్థితి ఈ రోజు కలుగుతా ఉంది. దీన్ని కొంతమంది వైసీపీ నాయకులు, కొంతమంది మతతత్వవాదులు దాన్ని అలుసుగా తీసుకొని మైనారిటీలకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, 1999లో ఆనాడే ఎన్డీఏతో మనం కలిసి పోటీ చేశాం. ఆనాడు గోత్రాలలో జరిగితే భారతదేశంలో ధైర్యంగా ఎదిరించిన మొదలు చంద్రబాబు నాయుడు గారు ముస్లింల కోసం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోండి అని చెప్పి ముస్లిం సోదరులకు తెలియజేసుకుంటున్నా. ఆనాడే ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు, షాదిమాలకు డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మళ్ళా 2014లో ఇదే ఎన్డీఏతో కలిసి ఆ రోజు పోటీ చేశాం. ఎన్డీఏతో కలిసి ముందుకెళ్ళాం. ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం, ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం ధైర్యంగా ఢిల్లీ నడుబొడ్డున ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టినటువంటి మొగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముస్లింల అమ్మాయిలు చదువుకోవాలంటే 7వ తరగతి తర్వాత, 5వ తరగతి తర్వాత, 10వ తరగతి తర్వాత ముస్లిం అమ్మాయిలు ఉర్దూ స్కూల్ లేకపోతే ఇదే వీకోటలో ఒక ముస్లింల కోసం ఉర్దూ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల నేను తీసుకొచ్చి శాంక్షన్ చేసి డబ్బుతో కూడా నేలతో కూడా అందిస్తే ఈ 5 సంవత్సరాల్లో ఏం పూర్తితో ఉంది ఈ ప్రభుత్వం? ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సమాధానం చెప్పగలరని అడుగుతా ఉన్నా. ఏం పీకుతా ఉన్నారు? 5 సంవత్సరాల్లో ఈ ముస్లింల కోసం ఆ కార్యక్రమాలు చేయలేకుండా ఏమి రోజు తప్పుడు ప్రచారం చేస్తారో వాళ్ళ ముస్లింలకు సమాధానం చెప్పగలరని అడుగుతా ఉన్నా. ఈ రోజు కూడా శాంక్షన్ లోనే ఉంది. నేను ఈ రోజు మైనారిటీలకు చెప్తా ఉన్నా, మీ హక్కులకు ఎక్కడైనా భంగం కలిగితే తెలుగుదేశం పార్టీ ఈ రోజు 4% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఈ 4% రిజర్వేషన్ మీకు వర్తిస్తుంది. మీకు ఎవడైనా ఆపితే మొట్టమొదటిగా నిలబడేది చంద్రబాబు నాయుడు నేనే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ 4% రిజర్వేషన్ మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే సుప్రీం కోర్టుకైనా మా ఖర్చులతో, పార్టీ ఖర్చులతో మీకోసం పోరాడేది తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇదే వీకోట్లో ఈ రోజు మీ అందరూ కూడా చెప్తా ఉన్నా, ఇదే వీకోట్లో జూన్ 4 తర్వాత ఎన్నికల రిజల్ట్ అయిన తర్వాత ఏ షాదీ మహల్, ఏ కాలేజ్ అయితే ఆపారో అవి 2 మీకు తీసిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీ మతానికి, మీ మత విశ్వాసానికి ఎక్కడైనా భంగం కలిగితే ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. చంద్రబాబు నాయుడు అండగా ఉంటాడు, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాడు. నేను అమర్నాథ్ రెడ్డిగా వచ్చి మీకోసం రోడ్లో నిలబడడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఈ ఫేక్ ప్రచారాన్ని ఎక్కడ ఎవరు నమ్మద్దండి. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు తిప్పికొట్టమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. 2014లో నాకు తండ్రి లేడు, దిక్కులేని బిడ్డ అని చెప్పి ఆ రోజు జగన్ రెడ్డి వచ్చాడు. 2019 వస్తే ఆ రోజు వైజాగ్ లో వాడెవడో చిన్నది బ్లేడ్ కత్తి ఎత్తుకొని వస్తే ఆ కోడి కత్తి డ్రామా ఆడింది మర్చిపోలే. ఆ తర్వాత వాళ్ళ చిన్నాయన హత్య జరిగితే ఆ హత్యను, ఆ చిన్నాయన హత్య చేసి ఆ జరిగినటువంటి హత్యను చంద్రబాబు నాయుడు చేశాడు. చంద్రబాబు నాయుడు నారాసుర రక్త చరిత్రని పుస్తకాలు వేసి మా చిన్నాయన్ని గొడ్డులతో కసకస నరికేసినాడు అని చెప్పి నీ పేపర్లో మాట్లాడుతుంది. ఈ రోజు మళ్ళా 2014-24లో ఇంకో డ్రామా ఎత్తుకొని వస్తా ఉన్నాడు, గులకరాయి డ్రామా. మొత్తం డ్రామాల ముఖ్యమంత్రి ఎన్నికలు వస్తే ఒక్కొక్క డ్రామాతో మీ ముందుకు వస్తాడు. ఈ గులకరాయి డ్రామా ఈ రోజు ఎవడో గులకరాయితో కొట్టినాడంట, ఆ గులకరాయితో దెబ్బపడిందంట. దానికి 1 నెల ఆ ప్లాస్టర్ తీయకనే మొన్నటిదాకా ఉన్నాడు. వాళ్ళ చెల్లెలే అన్న ప్లాస్టర్ తీయకపోతే సెప్టిక్ అయిపోతుంది తీసేయంటే నిన్న ప్లాస్టర్ తీసుకున్నాడు. నేను అడుగుతా ఉన్నా జగన్ రెడ్డికి, అయ్యా గులకరాయి కాదు, మొన్న అనంతపూర్ లో చెప్పేసినారే అప్పుడేం చేస్తా ఉన్నావు? చెప్పు డ్రామా కూడా వేయాల్సి ఉంది కదా గులకరాయి డ్రామా కంటే. ఆ చెప్పు డ్రామా ఇచ్చిపెట్టి గులకరాయి డ్రామాలు చేసే ముఖ్యమంత్రిగా
చరిత్రలో నిలబడతా ఉన్నాడు. ఇది నేను చెప్పేది కాదు, స్వయాన వాళ్ళ చెల్లెళ్ళే చెప్తా ఉన్నారు. మా చిన్నాయిని చంపింది మా ఇంకొక అన్న, ఆ అన్నకు మద్దతు ఇచ్చేది మా అసలన్న జగనన్న, వీళ్ళిద్దరికి ఓటు వేయద్దండి అని అడుగుతా ఉన్నారు. వాళ్ళ చెల్లెళ్ళే మా అన్నకు ఓటు వేయద్దంటే మనట్లా వాళ్ళు మళ్ళా జగన్ రెడ్డికి ఎట్లా ఓట్లేస్తారో మీరే ఆలోచించుకోమంటా ఉన్నా. వాళ్ళ చెల్లెళ్ళే జోలు పట్టుకొని కొంగు పట్టుకొని ఎవరికన్నా మీరు ఓటేయండి స్వామి, మా అన్నకు మాత్రం ఓటేయద్దండి, ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని సొంత చెల్లెళ్ళు చెప్తా ఉంటే ఇంకా జగన్ రెడ్డికి ఏం ముఖం పెట్టుకొని ఓట్లేయాలా, ఏం ముఖం పెట్టుకొని ఆయన అడుగుతాడు, ఏం ముఖం పెట్టుకొని ఇక్కడుండే నాయకులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలని అడుగుతారో రేపు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చెప్పిన సమాధానం చెప్పండి. నేను ఒకటే మీకు చెప్తా ఉన్నా, సమయం కూడా తక్కువ ఉంది, నాకు ఇంకా చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి మళ్ళా ఎన్నికలు అయిపోయిన తర్వాత కలుద్దాం. ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో ఉమ్మడిగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారానికి రాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం సత్యం. మీకు మిగిలిపోయిన కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా చేయడం ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశాడు. మొన్ననే చెప్పాడు 4,000 కాదు, ఒకేసారి ఈ 3 నెలలది 1000 కలిపి 7,000 రూపాయలు ఒకేసారి పెన్షన్దారులకు ఇవ్వబోతా ఉన్నా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించినటువంటి మహిళలకు 50 సంవత్సరాలు దాటుతానే వాళ్ళకు కూడా పెన్షన్ వర్తించే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం. బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకురాబోతా ఉన్నాం. యువతకంతా కూడా మరి వాళ్లకు ఉపాధికి సంబంధించి 3,000 రూపాయలు వాళ్లకు భరణం ఇవ్వబోతా ఉన్నాం. ఆ రకంగా ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తున్న వెంటనే ఈ యొక్క సూపర్ 6 ను మనం చేయబోతా ఉన్నాం. ఆ సూపర్ 6 ను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. నిన్ననే జగన్ రెడ్డి ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. అందరూ కాసుకో ఉన్నాడు, ఎంతో ఆటం బాంబు పెడతాడేమో, ఎంత పగిలిపోతుందో అని. వానాకాలము చిన్న టపాసు ఎలక్ టపాసు ఉంటుంది కదా, ఆ ఎలక్ టపాసు మాదిరి తుస్సని వెళ్ళిపోయింది. అసలు మేనిఫెస్టోనే చెప్పే పరిస్థితి లేదు. ఆ దెబ్బతో ఆ పార్టీ నాయకులు మొత్తం గాలింతా పోయి పైకి లేసే పరిస్థితి ఎక్కడా లేదు. కాబట్టి మన మేనిఫెస్టో సూపర్ మేనిఫెస్టో సూపర్ 6 ఖచ్చితంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా ఈ నియోజకవర్గ శాసనసభకు పోటీ చేసే నాకు సైకిల్ గుర్తుపైన ఓట్లేయండి. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు గారికి సైకిల్ గుర్తుపైన ఓట్లేయండి. ఆయన కూడా చదువుకున్నటువంటి వ్యక్తి, IRS చేశాడు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. పార్లమెంట్ లో అటువంటి వ్యక్తి మనకు అవసరం. 5 ఏళ్ల ముందు ఒక ఆయనకు ఓటేసినాము, ఆయన ఎట్లుంటాడో ఎక్కడుంటాడో ఇంతవరకు ఆ ఎంపీ ముఖం ఎవడు చూసినోడు కూడా దాఖలలో. అటువంటి వాడికి ఓటేస్తే ఢిల్లీకి పోయే పనిలో ఏడా లేదు, కుప్పానికి పోయి కొంచెంసేపు చంద్రబాబు నాయుడు తిట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. అది ఒకే కార్యక్రమం ఆయనకు అప్పచెప్పింది. ప్రజలకు ఓట్లేసి ఈ కార్యక్రమం చేయమంటే ఆ కార్యక్రమం చేయడంలా. అందుకే అటువంటి వాళ్లకు ఓట్లేస్తే ఓటు మురిగిపోతుంది. దగ్గుమల్ల ప్రసాదరావు లాంటి వారికి ఓటేస్తే పార్లమెంట్ లో మనకుండేటువంటి సమస్యలు, మనకు కావలసినటువంటి అవసరాలు, ఈ రోజు మనకు ఏదైతే ఈ బైపాస్ రోడ్డుకు సంబంధించినటువంటి సమస్య కూడా వీకోటలో చాలా ఉంది. పూర్తిగా దానివల్ల వీకోట మండలంలో ఆర్థిక పరంగా అందరికీ అన్ని రకాలుగా కూడా మండలానికి ఒక రూపురేఖలు వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రాబోతా ఉంది. ఇవన్నీ సాధించుకోవాలంటే ఖచ్చితంగా ప్రసాదరావు గారికి సైకిల్ గుర్తుపైన ఓట్లేసి మంచి మెజారిటీతో మమ్మల్ని ఇద్దరిని గెలిపించండి. మీరు ఈ 10 రోజులు దయచేసి తెలుగుదేశం పార్టీ కోసరం, మా కోసరం 10 రోజులు దయచేసి మా కోసం కష్టపడండి. రేపు వచ్చే 5 సంవత్సరాలు మేము మీకోసం పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.